మంచి దినాలు చూడాలంటే ఏం చేయాలో బైబిల్లో ఉంది. ఒక్కసారి చూద్దాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దానిని పలుకకుండా తన నాలుకను, మంచి రోజులు చూడాలని ఆశపడుతున్నారా? అయితే మీ నోటిని కాపాడుకోండి. మీ నోటిలో నుండి చెడ్డ దానిని రానివ్వకండి, చెడ్డ మాటలు రానివ్వకండి, అబద్ధాలు రానివ్వకండి, బూతులు రానివ్వకండి, ఎదుటివానిని గాయపరిచే మాటలు రానివ్వకండి. అవమానించే విధంగా, హేళన చేసే విధంగా, గేలి చేసే విధంగా మీ నోటిలో నుండి మాటలు రానివ్వకండి. సహోదరి సహోదరులు, మీ నోటి మాటలో శక్తి ఉంది. అది గాయాన్నైనా కడుతుంది, లేదా గాయాలైనా చేస్తుంది. హన్నాకు పిల్లలు లేరు, తల్లి కావాలి అని చాలా ఆశ, అమ్మా అనిపించుకోవాలని బలమైన కోరిక. సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా తన కోరిక నెరవేరటల్లా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? తల్లి కావాలనే కోరిక, తండ్రి కావాలి అనే కోరిక నాకు చాలా బలంగా ఉంది. ఎన్నెన్ని హాస్పిటల్కి వెళ్ళానో, ఎంతమంది డాక్టర్లకు చూపించానో, ఎన్ని మెడిసిన్స్ వాడానో, కానీ నా కోరిక ఇంకా నెరవేరలేదు, నా ఆశ ఇంకా తీరలేదు. లోకమేమో నన్ను చూసి గొడ్రాలు అనే ముద్ర వేసి మానసికంగానూ మాటలతోనూ కృంగదీస్తున్నారు, హేళన చేస్తున్నారు. మా ఇంటి వాళ్ళే, ఇంట్లో ఉన్న వాళ్ళే, బంధువులే కించపరుస్తున్నారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారు. తట్టుకోలేకపోతున్నాను, గొడ్రాలు అనే ముద్ర భరించలేకపోతున్నాను. దేవుని పట్ల మీకున్న విశ్వాసాన్ని బట్టి, దేవుని వాక్యం పట్ల మీకున్న నమ్మకాన్ని బట్టి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నమ్మినట్లయితే దేవుని మహిమను ఈ సంవత్సరంలోనే మీరు చూడబోతున్నారు. ఆ రోజు ఇంట్లో ఏడుస్తూ ఉన్నటువంటి హన్నను చూసి, భోంచేయకుండా ఏడుస్తున్న హన్నను చూసి భర్త వచ్చి అంటున్నాడు, ఏమిటి హన్న, ఎందుకు భోంచేయట్లేదు నువ్వు? ఎందుకు అంతగా ఏడుస్తున్నావు అని అంటే, హన్న, నేను ఎందుకు ఏడుస్తున్నాను మీకు తెలియదా? ఎందుకు భోజనం కూడా నాకు చేయబుద్ధి కావట్లేదు మీకు తెలియదా? పిల్లలు లేరు కదండి మనకి. అప్పుడు హన్నా భర్త ఏమన్నాడు తెలుసా? నేను చూద్దాం రండి, మాటల్లో ఆదరణ ఎంత బలంగా ఉంటుందో. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. 8వ వచనం. గనుక ఆమె భోజనము చేయక, 7వ వచనం కూడా చదువుదాం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. దానివల్ల ఈ కుటుంబంలో ఆత్మీయురాలైనటువంటి హన్న నరకం చూడాల్సి వచ్చింది. పైపెచ్చు పెనిన్న పెళ్ళవడం ఆలస్యం, పిల్లలను కనేస్తుంది. దయచేసి గమనించండి, దేవునికి దూరంగా జీవించే వారి జీవితాల్లో కొన్నిసార్లు వాళ్ళు అనుభవిస్తున్న ఆశీర్వాదాలు చూసినప్పుడు మనం చాలా నిరాశ గుండా వెళతాం. ఏంటి ప్రభువా, నా తోటి కోడళ్ళు పూర్తిగా నువ్వంటే విరుద్ధం, అసలు నువ్వంటే ఇష్టం ఉండదు, కానీ దానికి అన్నీ కలిసి వస్తున్నాయి. నేనేమో నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను, నా జీవితంలో ఏదీ కలిసి రావట్లా. దానిని ఆధారం చేసుకొని నా తోటి కోడలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. అబ్బో పెద్ద భక్తిపర్రాలు అంటుంది, మాట ముందు దేవుడు దేవుడు అని చెప్పి అంటది అని చెప్పి అంటుంది. ప్రార్థన చేస్తూ ఉంటే ఏడిపిస్తుంది, బైబిల్ తెరిచానంటే ఏడిపిస్తుంది, మందిరానికి వెళ్ళొచ్చానంటే ఏడిపిస్తుంది.
నీ దేవుడు నిజంగా ఉన్నట్లయితే, ఆయన నిజమైన దేవుడు అయినట్లయితే, చూడు నాకేమో 4 పిల్లలు ఉన్నారు, నీకేమో ఒక్కడు కూడా పుట్టల. ఏమయ్యాడు నీ దేవుడు? ఏమైంది నీ భక్తి? నీ ఏడుపు కనీసం దేవుడు కూడా చుట్టాల నీ ముఖానికి. పెనిన్నా ఏం చేసిందో తెలుసా? హన్న మందిరానికి వెళ్ళి వచ్చిందంటే ఆలస్యం అండి, పెనిన్నాకు దెయ్యం పట్టేసేది. నేను ఉట్టినే మాట్లాడట్లేదండి, నిజంగా బైబిల్లో ఉంది, చూద్దారండి. 7వ వచనం, 2nd లైన్. హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక, అది ఆమెకు కోపము పుట్టించెను అంటే అదంటే ఎవరు? మ్యాచింగు ఏంటి? మ్యాచింగ్. పెనిన్నాకట కోపం పుట్టించేదట. వెళ్ళావుగా, నీ దేవుడి దగ్గరికి వెళ్ళావుగా, ఏదో అద్భుతం చేస్తాడని చెప్పేసి వెళ్ళావుగా, ఏమైంది? నీ ముఖం, నీ ప్రార్థన దేవుడు ఎప్పుడు వినాలి? నీకెప్పుడు గర్భం తెరవాలి? నువ్వెప్పుడు పిల్లల్ని కనాలి? తన మందిరానికి వెళ్ళొచ్చిన ప్రతిసారి ఇంట్లో గొడవ. ఇది మీ జీవితంలో వాస్తవం కదా సహోదరి? నువ్వు దేవునికి దగ్గరగా చేరుతున్నప్పుడు, నీ ఆత్మీయతను పెంపొందించుకుంటున్నప్పుడు, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి వాక్యానుసారంగా నువ్వు ఆశిస్తున్నప్పుడు, నువ్వు మందిరానికి వచ్చి ఇంటికి వెళ్తావో లేదో అనేక సందర్భాల్లో మీ ఆయనకి దెయ్యం పట్టేస్తాయి. సోమవారం నుంచి శనివారం గొడవ చేయని వాడు ఆదివారం వస్తే గొడవ చేస్తాడు. ఆదివారం వస్తే ఎక్కడ లేని కోపం వచ్చేస్తాయి. కారణం చెప్పండి? సైతానుకు అస్సలు ఇష్టం లేదు నువ్వు దేవుని సంధికి వచ్చి జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడం. అన్న మందిరానికి వెళ్ళి వచ్చిందంటే చాలు, పెనిన్నాకు దెయ్యం పట్టేస్తాయి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తాయి, భయంకరంగా గాయపరిచేస్తాయి, సూటి పోటు మాటలతో గుచ్చేస్తాయి. అది తట్టుకోలేక అన్న ఏమో ఏడ్చేస్తే. అదే కదండి సైతానికి కావాల్సింది. సహోదరుడా, సహోదరి, నిన్ను ఏడిపించటమే సైతానుకున్న ఒకే ఒక్క అని. జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్న నిన్ను ఏడిపించటమే. నిందిస్తున్నప్పుడు నువ్వు బోరుమని ఏడ్చావనుకో, వాడు పండగ చేసుకుంటాడు, సంతోషించేస్తాడు. భార్య ఏడుస్తున్నప్పుడు ఎల్కానా అన్న మాట ఏమిటి? ఇదంతా ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, నీ మాటలో శక్తి ఉంది. అది గాయాలైనా చేస్తుంది, లేదా గాయాన్నైనా పొడుస్తుంది. ఈరోజు ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడా? ఈ సందేశం ద్వారా నీ గుండెల్లో ఉన్నటువంటి దిగులను దేవుడు చూసి ఏర్పడిన పగులను దేవుడు పూడుస్తున్నాడా? ఈ సందేశం నా కోసమేనయ్యా, దేవుడు నాతోనే మాట్లాడాడయ్యా. నా హృదయాన్ని సంపూర్ణంగా ప్రభు చేతిలో పెడుతున్నా, నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తున్నా. మంచి దినాలు నేను కోరుకుంటున్నా. నా నోటిని అదుపులో పెట్టుకుంటా, కీడు చేయడం మానేస్తా, చెడుతనాన్ని విడిచిపెట్టేస్తా. నా ప్రభువు నీతిమంతుల్నే చూస్తాడు కనుక నేను నీతిగా జీవిస్తా. నా ప్రార్థనలు ప్రభువు ఆలకించి జవాబు ఇవ్వాలని ఆశిస్తున్నా అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన దివ్యమైన తండ్రి, నీ సన్నిధికి మేము ఎప్పుడు వచ్చినా సరే శ్రేష్టమైన 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 సందేశము ద్వారా మా ప్రాణాత్మ శరీరాలను తృప్తిపరుస్తున్న దేవుడు నాయన. వాక్యంలో దాచిపెట్టిన దివ్యమైనటువంటి సంగతులను మమ్ములను ప్రభువా ఒకవైపు సరిచేస్తూనే, మా లోపాలు తెలియచేస్తూనే, మా గుండెల్లో ఉన్న దిగులును గుర్తిస్తూనే, మా శరీరంలో ఉన్నటువంటి రోగాలను కనిపెడుతూనే, మా కుటుంబంలో ఉన్న సమస్యలను చూస్తూనే సూటిగా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలయ్యా. అంగీకరించయ్యా. ఏ స్థితిలో పడి ఉన్నారో చూడు నాయనా. గర్భఫలము లేని స్థితిలో పడి ఉన్నట్లయితే శ్రేష్టమైన ఫలాన్ని ఇవ్వండి. అనారోగ్యంతో పడి ఉన్నట్లయితే మా శరీరాలను ముట్టి బాగు చేయి నాయనా. మా హృదయంలో భారాన్ని మీతో పంచుకున్నాం కదా, ఆ భారాలన్నిటికీ నాయన శ్రేష్టమైన సమాధానం త్వరలోనే మీరు ఇవ్వబోతున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. ఆమేన్.
ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సెలవు.